వైసీపీ కంటే ముందే టీడీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సరికొత్త స్ట్రాటజీని సిద్ధం చేసింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. వైసీపీ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని భావించిన నేపథ్యంలోనే వైసీపీ కంటే ముందే టీడీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక సరికొత్త స్ట్రాటజీని సిద్ధం చేసింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం ఆ స్ట్రాటజీ? స్ట్రాటజీ అంటే ఏముంటుంది, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల్ని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మామూలుగా అయితే చెప్పకుండా అర్థమయ్యి అర్థం కాకుండా వాళ్ళ రవిడీయిజాన్ని వాళ్ళు చెప్పుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మనం అర్థం చేసుకుంటే అలాగే వాళ్ళు చేస్తున్న ఆర్థిక అరాచకత్వాన్ని ఎక్కడా బయటికి పొక్కనివ్వకుండా, ఏ మంత్రి నోట్లోంచి మాట బయటికి రానివ్వకుండా, ఏ రోజు మంత్రులు మాట్లాడలా. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు మంత్రులు మాట్లాడనివ్వలా? వీళ్ళు ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడితే ఏదైనా ఒక మెసేజ్ బయటికి వెళ్తే ఏం జరుగుద్దు అని. ఎగ్జాంపుల్, క్రికెట్ బ్యాట్ల విషయం అతి ఎక్కువ అన్పాపులర్ అయింది ఎవరు అంటే, ఆల్రెడీ అన్పాపులర్గా ఉంది కదా, ఈ మీద ఇంకో రాయి వేస్తే పోయేదేముందని రోజా అన్పాపులర్ అని ఎంతగా. ఆమె క్రీడల మంత్రిత్వ శాఖ ఏదో చేసింది కదా, అలాగే టూరిజము క్రీడలు కలిపి చేసింది. అవును, టూరిజంలో జరిగినంత చట్టవిరుద్ధమైన పనులు క్రీడలకు సంబంధించి జరిగింది. మీరు ఆ రెండు చూస్తే గనక ఇవి బయటకు కనిపిస్తున్నాయి చూసే వాళ్ళకి. అవును, మళ్ళీ టూరిజంలో వైజాగ్ ప్యాలెస్ బయటికి రాలేదు చూడండి, ఆఖరి నిమిషం వరకు. ఎక్కడ ఆ ప్యాలెస్ గురించి ఏ రోజైనా సరే అక్కడ ఏం చేస్తున్నారు అనేది రోజే ఒక్కరోజు మాట్లాడాల. అత్యంత విలువైన విషయం అది. అవును, డబ్బుతో కూడుకున్నది. పర్యావరణాన్ని గొయ్యిదీసి గోతులో బాతి పెట్టిన విషయము, నిబంధనలన్నిటి తొంగలో తొక్కి గుండు కొట్టిన విషయము. ఏది ఋషికొండకి గుండు కొట్టి, మనం అందరం ఏం చూసాము? ఋషికొండకి గుండు కొట్టడమే చూసాము. కానీ ఆ గుండు కింద ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైంది? ప్రభుత్వం మారాక తెలిసింది. అక్కడ వేసిన మార్బుల్స్ ఏంటి, అక్కడ వేసిన కమోడ్లు ఏంటి, అక్కడ పెట్టిన మసాజ్ టేబుల్స్ ఏంటి, ఏ రూమ్కైనా సరే సీవ్యూ ఉండేటట్లుగా చేసింది. ఆ అరాచకత్వం ఈ బ్యాట్లు అంటే వాళ్ళు ఏం చేశారంటే, చిల్లర విషయాల్ని పైకి తీసుకొచ్చి మనుషులు ఇవే మాట్లాడుకుంటారు, అసలు విషయాన్ని పక్కన పెట్టారు. అంటే ఇది ఒక స్ట్రాటజీ. నేను తప్పు అట్లా స్ట్రాటజీల విషయంలో స్ట్రాటజీలు ఉండాలి ప్రభుత్వాలకి. ఏ విషయాలకు ఉండాలి? ఏ విషయానికి ఉండాలి స్ట్రాటజీ? ప్రజలకు మంచి చేసే దగ్గర స్ట్రాటజీ ఉండాలి. ప్రజలకు మంచి పరిపాలన అందించే దాంట్లో ఉండాలి స్ట్రాటజీ. అలాగే పారదర్శకంగా ఉండే దగ్గర ఉండాలి. వేరే దేశాల నుంచి మనకి ఏమైనా నిధులు వస్తుంటే, అంటే ఏదైనా సంస్థలు వస్తుంటే వాటిని చెప్పే విషయంలో పారదర్శకత ఉండాలి. మీరు ఏ కంపెనీని గిచ్చి ఆ రాష్ట్రం నుంచి బయటికి పంపించేశారో మీకు బాగా తెలుసు. జనాలకు కూడా, లోకల్ వాళ్ళకి అర్థమైంది అది. ఇప్పుడు అమర్ రాజా ఎందుకు వచ్చేసింది చెప్పండి? అమర్ రాజా బ్యాటరీస్లో కాలుష్య నియంత్రణ మండలిలో అవకతవకలు, వాళ్ళు చర్యలు సరిగా తీసుకోవట్లేదని ఆ అధికారిని సంతకం పెట్టమని బలవంతం చేస్తే, ఆ అధికారి అక్కడ ఏమీ లేవు, అలాంటి నిబంధనలకు ఏమి వాళ్ళు తూట్లు పొడవట్లేదు అంటే, ఆ అధికారిని మార్చేసి వాళ్ళకి నచ్చిన అధికారిని మార్పించుకుని రిపోర్ట్ ఇప్పించి వాళ్ళు అక్కడి నుంచి ఉడాయించేటట్లు చేశారు. దీనివల్ల ఎవరికి నష్టం? దీనివల్ల ఎవరికి నష్టం? ఇవాళ సంక్రాంతి పండగకి 60,000 కార్లు, 60,000 బైకులు, బస్సులు అయితే లెక్కలేదు, టెంపోలు అయితే లెక్కలేదు, స్కూల్ బస్సులు అయితే లెక్కలేదు. ఎన్ని ఎలా దొరికితే అలా, వీలైతే అసలు నడిచేనే వెళ్దాం అనేంతగా ప్రజలు ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే
మీరు ఇంతకు ముందు సంక్రాంతులకి ఈ సంక్రాంతికి మీరు తేడా చూస్తే మీకు తెలుస్తుంది. మొన్న ఎలక్షన్స్ టైంలో ఎలా వెళ్ళారు ఓట్లు వేయడానికి, ఈ పండక్కి అన్నింతల మంది వెళ్ళారు. ఇంతమంది ఇక్కడ ఎందుకు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు అంటే అక్కడ ఉపాధి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఒకప్పుడు తగ్గింది ఇది వలస. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, 10 లక్షల రేషన్ కార్డులు ట్రాన్స్ఫర్ అయినాయి, గ్యాస్ కార్డులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు నివేదిక ఇచ్చారు, 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు వేరే రాష్ట్రాలకు వెళ్ళినవి ఆంధ్ర నుంచి అని ఇచ్చారు అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, గుర్తుండే ఉంటుంది మీకు. అవును. మరి ఇదంతా ఎందుకు జరిగింది? వలస. అక్కడ ఏమీ లేకపోతే ఇప్పుడు మన కళ్ళకి అమర్రాజు బ్యాటరీ కనిపిస్తుంది, కానీ అసలు రాని సంస్థల గురించి ఏంటి? ఇప్పుడు అమరావతిలో పనులు జరిగి ఉంటే గనక అక్కడ పనులు చేసుకునే వాళ్ళు హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మీరు వచ్చిన వెంటనే ఇసుక మీద చేసింది ఏంటి? అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎందుకు వలస వెళ్ళిపోయారు? కొంతమంది కాంట్రాక్టర్లు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఇవన్నీ మాట్లాడాల్సిన అంశాలు. ఇవన్నీ మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు. అలాగే వీటికి కౌంటర్గా ఏం చేస్తున్నారో మాట్లాడతారు. ఇప్పుడు ఈ రెండు మాట్లాడటం తెలుగుదేశం వాళ్ళు మొదలెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళకి ఏముంటుంది మాట్లాడుకోవడానికి? మేము సంక్రాంతి పండక్కి తాడేపల్లిలో తిరుపతి సెట్ వేసుకున్నాము, అక్కడ మా బాసు తీర్థం కూడా సరిగా తీసుకోలేదు, మా సీఎం వాళ్ళు ఇంకా కొంతమంది వైసీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఒప్పుకోవటానికి కూడా ఇష్టం లేని మనుషులు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో పూర్తి స్థాయి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసేవాళ్ళు ఈయన ఇంకా ముఖ్యమంత్రి గారు గుర్తించలా, పర్లేదు గుర్తించకపోతే. ముఖ్యమంత్రి గారి భార్య ఎంత చింతాక్రాంతమైన మొహం పెట్టుకుని అక్కడ కూర్చుందో. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర మనసులో బాధ ఉన్నా లేకపోయినా బాగా యాక్ట్ చేస్తారు బాధ ఉన్నట్లు. ఆవిడ మరి ఎందుకు అంతటి ఉత్సవాలు వేడుకలు జరుగుతుంటే, పండగ ఉత్సవ వేడుకలు, ఆమె ఎందుకు అక్కడ ఏదో దినం కార్యక్రమం జరుగుతున్నట్టు మొహం పెట్టుకుని కూర్చుంది? మీరు గమనిస్తే అర్థమవుతుంది. అసలు సెట్ అక్కడ వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా ఏడుపు మొహాలు వేసుకుని అక్కడ కూర్చోవడానికి వీల్లేదు. ఎంత గమ్మత్తు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళ మొహాలు అట్లా లేవు. మీరు పాత ఫోటోలు తీస్తే అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చింది మొదటి నుంచి కూడా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి, కొత్త ఆస్తులు సంపాదించుకోవటానికి. ఈ స్ట్రాటజీలోనే వాళ్ళు ముందుకెళ్ళారు తప్పితే రాష్ట్రాన్ని బలపరుద్దామనే స్ట్రాటజీ ఎక్కడా లేదు. పైగా ఇంకొకటి, గత 5 సంవత్సరాల్లో సంక్రాంతికి ఈ సంక్రాంతికి మీరు తేడా గమనిస్తే, నేనైతే వెళ్ళలేదు కానీ ఆంధ్రాకి, చెప్పుకునే మాటలు వింటే ఒక రకంగా ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇన్ని ఉత్సవాలు జరగల. విజయోత్సవం కదా అది, సంబరాలు జరగల. ఈ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన పెద్ద పండుగ ఇది. ఆంధ్ర ప్రజలకి సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగని నభూతో నభవిష్యత్ అన్నట్టు చేసుకున్నారు. చిన్న చిన్న ఉత్సవాల దగ్గర నుంచి చిన్న అంటే ఒక గ్రామ దేవతల ఉత్సవాల దగ్గర నుంచి మొదలెట్టి సంక్రాంతి వేడుకల్ని అసలు ఎప్పుడు నేను పుట్టాక ఇంత వేడుక చూడలే. అంటే మనం పత్రికల్లో చూసి, టీవీలో చూసిన దాన్ని బట్టి, అక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళు ఫోనులు చేసిన దాన్ని బట్టి ఆ సంతోషం ఉంది చూసారా? అంటే 5 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రజల సంతోషాన్ని కొల్లగొట్టి మీరు మీ ఆస్తులు సంపాదించుకోవటానికి అధికారాన్ని సంపాదించుకున్నారు. మరి ఎంత నేరం చేశారు? మరి మీ నేరాలు చెప్పకపోతే ఎలా కుదురుతుంది? ఒక జత్వానీ కథ చెప్తారా? చెప్పాలి కదా. మరి ఇప్పుడు చేసింది చెప్పుకోకపోతే తప్పు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని జనం దృష్టికి తీసుకువెళ్తూనే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి అవకతవకలన్నింటినీ కూడా ప్రజలకు వినిపించబోతున్నారా?
అంతే మరి. ఇప్పుడు నేను ఇందాక నుంచి ఏకరువు పెట్టిందంతా ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో చెప్పా. ఉమ్, ఏదో నేను చెప్తేనే తెలుగుదేశం వాళ్ళు ఇని ఇవన్నీ చెప్తారని కాదు నా ఉద్దేశం. వాళ్ళు ఎక్కడ మర్చిపోతారని ఇది ఒక పునశ్చరణ అనమాట. ఓకే. చేసినవి ఎలాగో చెప్పుకుంటారు. ఉమ్, జత్వాని కేసు ఒక రకంగా రాజ్యాంగంలో ఒక వ్యక్తికి ఉండే ప్రాథమిక హక్కులు, మానవ హక్కులకు సంబంధించిన విషయం జత్వాని కేసు అవును. అర్థం పడుతుంది. ఉమ్, అలాగే ఇప్పుడు చాలా మంది దొంగలు బయటకు వచ్చారు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పాపం బాగా ట్రోల్ అయ్యాడు ఆయన. ఉమ్, కోడిగుడ్డు మంత్రి గురించి కూడా చాలా ఎక్కువ మంది చెప్పుకుంటారు. ఉమ్, ఇప్పుడు సంక్రాంతికి డాన్స్ వేసిన సంబరాలు రాంబాబు గురించి కూడా చెప్పుకుంటారు. ఉమ్, అసలు సంబరాలు అంటే ఈయన ఉమ్, నీ రికార్డింగ్ డ్యాన్స్ కాదు, ఉమ్, నువ్వు వేసిన డ్యాన్స్ కాదు, అసలు సంబరాలు ఎలా ఉంటాయి, ఉమ్, ప్రజలు మమేకం అవ్వాల్సింది. మీరు అధికారం తెచ్చుకుని మీరు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి మీరు డాన్స్లు వేస్తారు మీరు సంతోషానికి, ఉమ్, కానీ ఆ సంతోషాల్లో ప్రజలు లేరు, మీరు మాత్రమే ఉన్నారు. ఉమ్, ఈసారి సంక్రాంతిలో ప్రజలు ఉన్నారు, ప్రజలు డాన్స్లు వేసుకున్నారు. ఓకే. భోగి మంటల చుట్టూ ఆడవాళ్ళు డాన్స్లు వేసుకున్నారు. ఉమ్, ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటానికి కూడా పర్మిషన్స్ ఇవ్వని ప్రభుత్వం ఇది. ఉమ్, అక్కడి నుంచి ఇవాళ ఈ పండగ ఎంత బాగా జరుపుకున్నారో విధి కూడా చాలా సంతోషించి ఉంటుంది. ఉమ్, అందుకని పైగా ఇంకొకటి అందరూ మాట్లాడుకునేటట్లు ఉమ్, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే కాస్త చూసేవాళ్ళు, ఉమ్, రాజకీయాలను గమనించేవాళ్ళు మాట్లాడుకునేటట్లు ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అధికారం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు అనుకుంటే, ఉమ్, శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడు అనుకుంటే, ఇంత అప్రతిహత విజయం ఉండి కూడా, ఉమ్, కూటమి ప్రభుత్వం ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెయ్యట్లేదు ఏంటి అనే దాని విషయం మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది సమాజంలో. ఓకే. కానీ వీళ్ళు ఇది కూడా చెప్పుకోవాలి, తెలుగుదేశం వాళ్ళు ఉమ్, ఇలా చేయడం మా పద్ధతి కాదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా అంటే చంద్రబాబు గారు కక్ష సాధింపు రాజకీయాలకి మేము దూరంగా ఉంటాం, చెప్తున్నారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఉమ్, అందుకని చట్టాన్ని పనిచేసే విధంగా ఆయన పనిచేస్తాడు తప్పితే అధికారంలోకి రాగానే పరిటాల రవీంద్రని చంపేయడం, ఉమ్, అధికారంలోకి రాగానే తెలుగుదేశం కార్యకర్తలను చంపేయటం. ఉమ్, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ మోడల్ స్కూల్కి వెళ్ళి చూస్తే గనక ఎంతమంది తండ్రులు లేని పిల్లలు అక్కడ ఉన్నారో తెలుగుదేశం కార్యకర్తల పిల్లలు తెలుస్తుంది. ఉమ్, ఇవి చాలా మందికి బయటికి రాని విషయాలు. ఉమ్, బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు ఇది. నేను వేరే ఒక సందర్భంలో ఆ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరో పేద పిల్లల్ని చేర్చడానికి. ఉమ్, వెళ్ళినప్పుడు నాకు చెప్పారు వాళ్ళు, ఈ పిల్లలందరినీ మీరు ఎలా తీసుకుంటారు అని అడిగితే, ఇందులో సగం సీట్లు తెలుగుదేశం కార్యకర్తలకి ఏమైనా ప్రాణహాని కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉంటే గనక వాళ్ళ పిల్లల్ని మేము చదివిస్తాము, టేక్ కేర్ చేస్తాము, మిగతా సీట్లు జనరల్ పీపుల్కి అని చెప్పారు. ఏ టైంలో ఎక్కువ మంది చేరారు అని అడిగా నేను. 2005-6లో ఎక్కువ మంది చేరారు కార్యకర్తల పిల్లలు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వస్తే ఆ తర్వాత నుంచి పాపం శ్రీరెడ్డి గారు చెప్పినట్టు ఓచకోత అని చేతులు ఊపింది కదా, ఆ విధంగా చేశారు. అందుకే ఆమెకు అవన్నీ తెలిసే మేమే వస్తాం మళ్ళీ ఈసారి ఓచకోత అని చెప్పింది. పాపం ఆమె ఓచకోత అయిపోయింది, అది వేరే విషయం. అందుకని ఇలాంటి ఎందుకు చెయ్యరు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్తేనే ఇంకా వైసీపీ పార్టీ భూస్థాపితం అవ్వదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.